నమస్తే, నేను సిరి. ఏపీలో ఎక్కడ చూసినా కూడా అంటే గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా భూ కబ్జా అనే మాట అయితే అందరి నోట వినిపించేది. ఎక్కడ కూడా వాళ్ళ భూములు కాపాడుకోవాల్సిన పరిస్థితులు అయితే అక్కడ ప్రజలు ఉండేవాళ్ళు. అయితే దానికి సంబంధించి మరొక కబ్జా అంటే ఏదైతే భారీ ఎత్తున జరిగింది అంటే కొన్ని కోట్ల రూపాయలు అని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఈ వార్త ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీలో ఈ భూ కబ్జాలు ఇదైతే ఇంకా ఈ పర్వం ఆగట్లేదు అంటారా, లేకపోతే గత ప్రభుత్వంలో ఇప్పుడు బయటపడుతున్నాయి అంటారా, ఏంటంటారు? అసలు గత ప్రభుత్వంలో జరిగినవే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేవలం 6 నెలల్లో, 6 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు కరెక్ట్గా చెప్పాలంటే. అంటే 6 నెలలు అయిపోవచ్చింది అనుకుంటు డిసెంబర్కి. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇన్ని రకాల భూ కబ్జాలంటే విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, ఇంకా శ్రీకాకుళం, ఇంకా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి భూమికి కూడా దిక్కులేని పరిస్థితి. తర్వాత ఆయన ఎవరు, పంచ్ ప్రభాకర్ అని యుఎస్లో ఉంటారు. ఆయన వైసీపీ వీరాభిమాని. ఆయన అక్కడ వైసీపీకి పైసా తీసుకోకపోయినా వైసీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరితపించి తపన పడే వ్యక్తి ఆయన. ఆయన ఫ్రెండ్స్తో కలిసి కొడుకున్న ల్యాండ్ కూడా కడప దగ్గర అక్కడ కబ్జా అయింది. ఇకపోతే జోగి రమేష్ గారు అబ్బాయి జోగి రాజీవ్ గారు కేసు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ బ్రదర్ జోగి నాగేశ్వరరావు గారు ఎవరున్నారు, ఆయన కూడా అంబాపురం దగ్గర అగ్రిగోల్డ్ ల్యాండ్స్. ఇంకా ప్రభుత్వం కూడా తాకట్టు పెట్టి చేసేసారమ్మా. ఆల్రెడీ రిజిస్టర్ అయినవి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఇంకో రిజిస్టర్ చేసి, చూసారా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఆయన ఎవరు ఉపేంద్ర గారు డమ్మీ డాక్యుమెంట్ తయారు, అలా డమ్మీ డాక్యుమెంట్ చేసి మళ్ళీ అమ్మేసి, ఇట్లా ఎన్నో జరిగాయి. ఇప్పుడు తాజాగా వస్తున్న అంశం ఏంటంటే, జబర్దస్త్ ఆర్టిస్ట్గా, అదే యాంకర్ గాను లేదంటే అందులో ఆర్టిస్ట్గా చేసిన ఒక అమ్మాయి, తర్వాత ఒక దావత్ అని ఒక ఛానల్ కూడా ఏదో ఉంది, యూట్యూబ్ ఛానల్. అలాంటి ఛానల్లో యాంకర్ గాను, గెస్ట్ గాను, హోస్ట్ గాను కరెక్ట్గా ఐడియాలు చేసుకునే వ్యక్తి. ఆమె పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, రీతూ చౌదరి అన్నట్టుగా. నేను కూడా నిన్నటి నుంచో పొద్దున్న నుంచో చూసి హడావుడ చూస్తుంది బాగా. ఎవరు ఏంటి ఏమని చూస్తే, ఒక జగన్మోహన్ రెడ్డి గారు లేదా భారతి మేడం గారికో బినామీగా ఉంటూ వాళ్ళ పేరు చెప్పుకుంటూ, లేదంటే వాళ్ళ పేరు చెప్పి బెదిరిస్తూ, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతికి కానీ భారతి మేడం గారికి కానీ బినామీగా ఉన్నారా లేదా అనేది కూడా ఒక పాయింట్. వాస్తవం తెలియదు. జనాలు ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవడో కూడా వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు నేను అంత అబ్బా, ఆయన లంచ్ ఆయన డైరెక్ట్గా డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోతారు అబ్బా, బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతాను అబ్బా అని చెప్తుంటారు కొంతమంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. అలా చెప్పుకొని బయట ఒకసారి ఆయన జస్ట్ ఆ సీఎం అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు సీఎం పేషీలోకి ఆయన క్యాంప్ ఆఫీస్లోకి ఎంటర్ అయితే చాలు, వెళ్ళొచ్చాడు. ఎక్కడికి వెళ్ళొచ్చా, లోపలికి వెళ్ళారంటే, ఏది నేను వెళ్తుంటా రెగ్యులర్గా, సీఎం గారు దీని వరకు వెళ్తుంటా, నాకు అంత పరిచయం అని చెప్తున్నాడు. ఏదో ఒకసారి వెళ్ళొచ్చినందుకు. సో అట్లా బయట వాళ్ళు చూసి, అరే కరెక్ట్ వీళ్ళు వచ్చాడరా అని చెప్పి వీళ్ళు కూడా కొంచెం భయపడి ఉండడం, అడిగిమని ఉండడం చేస్తుంటారు. దాన్ని పట్టుకొని క్యాష్ చేసుకుంటారు. అయితే అలా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం వస్తున్న వార్తలు ఏంటంటే, భారతీ మేడం గారి కనుసన్నల్లో నడిచే ఒక బినామీ, ఎవరు శ్రీకాంత్ అని ఎవరో ఒక బినామీ ఉన్నారంట. ఆయనకి బినామీగా ఆయన ఇట్లా కబ్జాలు వ్యవహారాలు చేశారు. ఆయన మరొక ఈ రీతూ చౌదరి గారి ద్వారా కూడా ఆమె పరిచయం అయిందంట. అయితే రీతూ చౌదరి గారు ఎలా పరిచయం అయ్యారంటే, రోజా గారి ద్వారా పరిచయం అయ్యారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకు, రోజా గారు జబర్దస్త్కి జడ్జిగా చేసే సందర్భాలు ఉన్నాయి, ఈవిడ కూడా జబర్దస్త్లో చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అదెవరు ఆది కాంబినేషన్లో అక్కడ చేశారు ఆవిడ. అంటే సరదాగా చాలా స్కిట్స్ పేలయ్యి, జోకులు పేలయ్యి, బాగా ఇదయ్యారు. సో అక్కడ పరిచయాలతో ఈవిడ కూడా మ్యారేజ్ అయిందని కూడా విన్నాను నేను. వాళ్ళ హస్బెండ్ పేరే ఉన్నారు, ఆయన మీదనే కంప్లైంట్స్ వెళ్ళినాయి. ఆవిడ ఎలా పరిచయం అంటే, రోజా గారు వైసీపీలో ఉన్నారు కాబట్టి, రోజా గారు మంత్రిగా కూడా చేశారు కాబట్టి ఈ జబర్దస్త్ పరిచయాలని అక్కడ వరకు తీసుకెళ్ళి, ఎందుకంటే జబర్దస్త్ చేసిన ఆర్టిస్టులు అందరికి కూడా ఎక్కడైనా వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా దానికి రిబ్బర్ కట్ చేయడము, రోజా గారి హ్యాండ్ మంచిదని సెంటిమెంట్ కూడా ఉంది కొంతమందికి. ఆవిడ జడ్జిగా చేసిన ప్రోగ్రామ్స్ హిట్ అవుతాయని, లేదా ఆవిడ చేతుల మీద రిబ్బన్ కట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆవిడ హ్యాండ్ కూడా మంచిదని విన్నాను. అంటే రాజకీయాల్లో చలోక్తులు, విమర్శలు, నోటుకొచ్చినట్టు వాటిలో అది పక్కన పెడితే ఆవిడకి ఒక మంచి హ్యాండ్ అని గుర్తింపు ఉంది. సో అలాగ పరిచయాలు పెంచుకొని, మేడం మీరు ఏదో చూడాలి, మీరు గవర్నమెంట్లో ఉన్నారు అలాగే ఇలాగని చెప్పి మొత్తానికి కొన్ని రకాల ఇలాగే డమ్మీ డాక్యుమెంట్స్ చేయించుకోవడం, లేదంటే వాళ్ళకి బెదిరించి చేయడం అన్నీ జరిగాయి. అయితే తాజాగా
ఇబ్రహీంపట్నంకు సంబంధించిన కొంత ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ మాజీ రిజిస్ట్రార్ ఒక ఆయన సింగ్ అనే ఒక ఆయన 2023లోనే 20 ఇప్పుడు రిటైర్ అయ్యారట. అంటే గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఆయనకి చెప్పి బెదిరించి సార్ ఆల్రెడీ ఆ పత్రాలు ఒకరి పేరు మీద ఉన్నాయన్నా కూడా బెదిరించి నువ్వు ఒకప్పుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకే ఆయన్ని చనిపోయేలా చేశారు, కుటుంబం రోడ్డును పడింది, సో నీ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు, అంత ఘటికులు వీళ్ళు, ఎందుకు బాబు వాళ్ళతో తలనొప్పి సంతకాలు పెట్టి అంటాడంటే ఒకడొచ్చి, ఇంకోడొచ్చి బాబు వాళ్ళతో నువ్వు పెట్టుకోకు, అదెవరో బాలీవుడ్ అమ్మాయిని తీసుకొచ్చి ఒక నెల రోజులు బంధించి ఆమెకు కూడా మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టారు, నీకు కూడా అలా చేస్తాడని బెదిరించారంట. అయినప్పటికీ సార్ ఏమైతే నా ఉద్యోగం పోతుంది అని కూడా బతిమాలన వినిపించుకోలే. ఆఖరికి గోవాలోనో ఎక్కడో కర్ణాటకలో ఏదో ప్రదేశంలో తీసుకెళ్లి కొన్ని రోజులు ఉంచారంట కూడా. నేను మామూలుగా మీ కొన్ని డాక్యుమెంట్స్ కోసం మాట్లాడాలని చెప్పి తీసుకెళ్ళి ఉంచేసి నువ్వు అన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ పక్కాగా అవుతుందంటే నువ్వు ఎక్కడి నుంచి విడుదలవుతావు, లేదంటే అవ్వు అని. అంటే ఆల్మోస్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ కిడ్నాప్. అంటే చూడండి ఎంత ధైర్యంగా అది. అంటే వీళ్ళందరూ ఎవరైతే గత ప్రభుత్వంలో లాలూచి పడ్డారో, గత ప్రభుత్వంలో ఉండే అధికారులతో కానీ గత ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వ పెద్దలతో ఎవరైతే సయోధ్య కుదుర్చుకొని కొన్ని రకాల అరాచకాలకి లేదంటే ఎటువంటి భూ కబ్జాలకి పాల్పడ్డారో వాళ్ళందరికీ ఏం చూసుకున్న ధైర్యమో నాకు అర్థం కాదు. అంటే నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ వచ్చేది, మరో 30 ఏళ్ళు అన్నే ఉంటాడు, ఈలోగా ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు, మనకేమీ కాదులే అనే నిశ్చింత వాళ్ళని ఇంత దారుణానికి ఒడిగట్టించిలా అనిపిస్తుంది. అంటే ఇంతవరకు సార్ ఇప్పుడు మనం గతంలో చూసుకున్నట్టయితే మాజీ సిఎస్ జవహర్ రెడ్డి గారు మొత్తం వైజాగ్ లో ఉన్న అసెంట్ భూములన్నీ కూడా చేసేసుకున్నారని అట్లా వార్త వచ్చింది. అండ్ ఇప్పుడు ఇది 700 కోట్ల పైనే అంటున్నారు. ఇప్పుడు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారితో ఎవరో ఒక అమ్మాయి అని చెప్పి ఆవిడ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా చేశారని ఆవిడ కూడా దేవాదాయ సంబంధించిన భూములు. అంటే మీరు చూడండి నెలకొకటి అంశము. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం పోయి కేవలం 6 నెలలు అయింది. 6 నెలల్లో ఎన్ని ఒకటి కాదు రెండు కాదు, చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. అరే ఇదేదో మీరు డెవలప్ చేసి కంపెనీలు తెచ్చి అక్కడ షేర్ తీసుకోండాయా, కంపెనీలో పార్ట్నర్షిప్గా తీసుకోండాయా, ఆ పుష్పరాజు లాగా పావలా వాటాన్ని పెట్టుకోండాయా. ఈ కక్కుర్తి ఏంటి? ఎందుకు? అన్నగారు ఏమీ తేలేదు, అన్నగారు ఏమి డెవలప్మెంట్ అవసరం లేదు, అన్నగారికి ఇంట్లోనే ఉంటారు, ఎవడికి డెవలప్ ఒప్పుకోడు, ఏది వచ్చినా ఇసుక మద్యం బినామీ అన్నీ ఆయన ఖాతాలో పడిపోవాలి, ఇంకెవడు బతకూడదు, ఇంకెవడు డెవలప్ అవ్వకూడదు, అన్నే రాజులాగా ఉండాలి, మిగతా అందరూ మంత్రులు సైనికులు సైన్యాధిపతులు బానిసలు ప్రజలుగానే ఉండాలి, అన్న రాజుగా ఉండాలి అంతే. మరి వాళ్ళు సంపాదించుకుంటే అన్నతో పోటీగా వచ్చేస్తారుగా, రాకూడదు కాబట్టి ఇంకేం చేయాలి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఇట్లాంటి అడ్డదారులు వెతుక్కుంటారు. మ్యాక్సిమం కబ్జాలే చూడండి. ఆ జోగి రమేష్ గారి అబ్బాయి అది ఆ ఇష్యూ. మీరు అన్నట్టు ఆ ధర్మాన ప్రసాదరావు గారు లాంటి మాజీ మంత్రి కూడా ఎదుర్కొన్నాడంట ల్యాండ్ ఇష్యూ. ఆయన వచ్చి మాట్లాడారు అక్కడ నుంచి ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి వచ్చి కదా, మనం అది చూసాం న్యూస్ లో కూడా. అంటే వైసీపీకి చెందిన ఒక మంత్రి, అప్పటికి మంత్రి ఆయన భూములకే దికానా లేకపోతే ఇంకెవరి భూములకి ఇది అని చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో రోజా గారి హస్తం కూడా ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రోజా గారికి కూడా రిసోర్సెస్ ఏమున్నాయి, నెక్స్ట్ ఎలక్షన్ నిలబడాలి చేయాలి అని అంటే నేను ఆవిడ తప్పు పట్టట్లే. మేబీ ఆవిడ పేరు వాడుకొని వీళ్ళు చేశారేమో, లేదంటే ఒక పరిచయం చేసినందుకు వీళ్ళకి ఎంత బెనిఫిట్ ఉందేమో, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే కదా. బట్ బయట టాక్ ఏంటంటే భారతి మేడము లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బినామీగా శ్రీకాంత్ అనే ఎవరు ఉన్నారు, ఇక్కడ రీతు చౌదరి గారు భర్త ఎవరో వాళ్ళు బినామీగా ఉన్నారు, మధ్యలో రోజా గారు కూడా మధ్యవర్తిగా ఉన్నారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంట్లో అంటే మనం దేన్ని కూడా ఖండించలేకపోతున్నాం. కాదు ఇదే చర్చ అలాంటి వాళ్ళు కాదు అనడానికి. ఎందుకంటే రోజా గారి మీద ఆల్రెడీ ఆ తిరుమల టికెట్ల వ్యవహారం ఒకటి ఎప్పటి నుంచో వైరల్ అవుతున్న అంశం. ఇట్లాంటివి అంటే అన్నగారు ఏ డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి వీళ్ళే డబ్బులు సంపాదించుకున్న మార్గాలు వెతుక్కుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ చేయాలంటే మళ్ళీ ఉండాలిగా, ఒక్కొక్కటి దగ్గర 50 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు అంతెందుకమ్మా, అదే కబ్జా మన గెడ్డం గ్యాంగు కొడాల నాన్నగారి వంశంలో గుడివాడలో ఒక థియేటర్ ఆఫర్ చేశాడు, అది తీసుకున్నారు. కౌంటింగ్ ఈవినింగే ఒక ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళు మొత్తం షెడ్లు పెట్టి వేసుకున్నారో అది పడగొట్టేసి ప్రొక్లైనర్తో వాళ్ళు తీసుకున్నారంట. అట్లా ఎన్నో అంటే మనకు తెలిసినవి ఇవి, తెలియకుండా ఎన్ని ఉన్నాయి. నిన్న లేదు మనం వాళ్ళ పేరు నాని గారు అది రైస్ సంబంధించి, అది కాకుండా కాకినాడ సరౌండింగ్స్ లో మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా పోర్టు సంబంధించి ఒకటి కాదు అసలు భయంకరం. ఇంకా బాబోయ్ భగవంతుడు అనుగ్రహించి అన్ని టీడీపీ కూటమి వచ్చింది, కానీ లేకపోతే ఏంటి ఒక్కసారి ఊహించుకోండి.
మీరు నిలబడే ఇల్లు స్థలము మీరున్న ఇల్లు కూడా ఇది కాదు, ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే పరిస్థితులు వచ్చాయన్నమాట. వచ్చుండేవి వీళ్ళు కానీ ఉంటే. సో భగవంతుడు ఉన్నాడు, మొత్తానికి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. చూద్దాం మరి రీతు చౌదరి గారి వ్యవహారం, రోజా గారు వీళ్ళందరూ మెడకి చుట్టుకుంటుందా లేదంటే వీళ్ళ వరకే అవుతుందా అనేది చెప్పలేం. ఒకవేళ అలా చుట్టుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.